పల్లి పట్టి చేయడం ఈజీ గానీ పల్లి లేపడమే కష్టం నాకైతే. మీకు కూడా అంతేనా? కామెంట్లో తెలియజేయండి. ఫస్ట్ అయితే వేపించినవి తెచ్చుకున్నాను ఊరు నుంచి పల్లీలు, కానీ అవి వర్షం కారణం వల్ల కొంచెం మెత్తబడినాయి అని చెప్పి మళ్ళీ అయితే ఫ్రై చేశాను లైట్గా. తర్వాత చాట్లో పోసి ఇవి ఆరేలోపు బెల్లం కూడా కరగబెట్టుకోవడానికి పొయ్యి మీద అయితే పెట్టాను. నేను ఎక్కువ శాతం వాటికి కొలతే వేయను, కొద్దిగా బెల్లం తక్కువ వేస్తాను. ఇవి చాట్లో పోసి గిన్నె పెట్టి రుద్దామంటే మధ్యలోకి పగులుతాయి, పొట్టు అనేది ఈజీగా ఊడొస్తుంది. మళ్ళీ జల్లెల్లో వేసి జల్లిచ్చామంటే ఏమైనా ఇసుక దుమ్ము ఉంటే అవి పోతాయి. ఇవి వాళ్ళు వేపేటప్పుడు ఇసుకలోనే వేపుతారంట, అందుకని చెప్పి కొంచెం ఇసుక కూడా కనిపిస్తుంది. అందుకని చెప్పి ఇలా జల్లెల్లో వేసి అన్నామంటే ఇసుక ఏమన్నా ఉంటే కింద దిగిపోతుంది అని చెప్పి ఇలా అయితే చేశాను. ఈ లోపల బెల్లం కూడా కరిగి పాకం దగ్గరగా వచ్చిందని చెక్ చేశాను. ఫస్ట్ చెక్ చేసినప్పుడు ఏమో రాలేదు, మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తే ఈసారి అయితే పాకం వచ్చింది. గిన్నెలో ఏం కాలని టంగన్ సౌండ్ వస్తే మాత్రం పాకం వచ్చినట్టు. ఇక వేయించిన పల్లీలు కూడా వేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు తిప్పేసి మళ్ళీ నెయ్యి రాసుకున్న ప్లేట్లో పోసి చపాతీ కర్రతో అందరూ స్ప్రెడ్ చేస్తారు. దానిలో ఏం స్పెషల్ ఉందని చెప్పి నేనైతే పప్పు గుత్తితో కానీ ఇలా స్మాషర్తో కానీ స్ప్రెడ్ చేశాను. ఈ ఐడియా ఎలా ఉంది?